సార్ ఇలాగండి సార్ సార్ అలా నుంచండి సార్ Salute, red salute. Red 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 salute, red salute. జయప్రదం చేయండి మహాసభలను. జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. చేయండి మహాసభలను. జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. జయప్రదం చేయండి మహాసభలు. జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. 28, 29 తేదీల్లో జరుగుతున్నటువంటి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. ఈ నెల 28, 29 తేదీల్లో పెందుర్తిలో జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయండి. ఈ నెల 28, 29 తేదీల్లో జరుగుతున్నటువంటి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మహాసభల సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ జోగవానిపాలెం శాఖ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ప్రధానంగా భారతదేశం పరిస్థితి చూస్తే చాలా దుర్భర పరిపాలనా విధానం అనేది ఉన్నది. ఎందుకంటే మంది లౌకిక భారతదేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈ మత ఛాందస్వాదులు భారతదేశాన్ని ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రతి ఒక్కరికి విదితమే. రీసెంట్గా చూసినట్లయితే అమిత్ షా గారు పెద్దల సభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారిని మాట్లాడుతూ అంబేద్కర్ పదే బస్సులు అనే బదులు దేవుడిని ఎవరో తలిచినట్లయితే మీకు ఆ పుణ్యకాలము పుణ్యలోకాలకు వెళ్ళొచ్చని ఆయన అసహనం అనేది వ్యక్తపరిచాడంటే దానికి కారణం ఏంటంటే ఈరోజు మత ఛాందస్వాదులు ఏ విధంగా పెంచి వాళ్ళ తాలూకా విశృంఖలాలుగా వాళ్ళ తాలూకా ఆలోచన విధానాన్ని ప్రజల మీద రుద్దుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల దానికి ప్రత్యామ్నాయం ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే. అందువల్ల ఈ మార్క్స్ చెప్పినట్ల ఎప్పటికైనా సరే ఎప్పుడైనా ఏదైనా సరే ప్రజా భావజాలానికి వ్యతిరేకంగా ఏ భావజాలం అయితే వస్తుందో ఏదో ఒక రోజు అది పూర్తిగా కూకట వేలుతో బయటపడి అప్పుడు మాత్రమే ఈ మార్క్సిజం అనేది సిపిఎం పార్టీ అనేది వస్తుంది, మార్క్సిస్ట్ పార్టీ వస్తుంది, ఈ తాలూకు పేదల పార్టీ వస్తుంది అనే భావన అనేది దాని ప్రకారం ఈరోజు ఎప్పుడైతే ఈ మత ఛాందస్వాదులు పెంచి వెళ్ళి విరుస్తున్నారో దీని సందర్భంగా ఇది ఒక రకమైనటువంటి ఇండికేషన్గా చెప్పొచ్చు. ఇటువంటి మహత్ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా నేను అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. మహాసభల సందర్భంగా రాజువాకు సంబంధించి హౌస్ కమిటీ సమస్య పరిష్కారం కావాలని దాని గురించి చర్చించాలని, అలాగే రాజువాకులో ప్రతి వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, అలాగే మన రాజువాకులో పెద్ద గ్రంథాలయం అన్ని వసతులతో కూడుకున్నటువంటి పెద్ద గ్రంథాలయం కట్టాలని చెప్పేసి, అలాగే ఈ ఆస్తి పన్ను ఈ ఆస్తి విలువ మీద ఆధారపడే పన్ను తొలగించి పాత పద్ధతుల్లో పన్ను వేయాలని చెప్పేసి అలాంటి డిమాండ్ల మీద కూడా ఆ మహాసభలో చర్చించి, అలాగే గంగవరం పోర్టు పొల్యూషను దాన్ని అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా అనేక గాజువాక పట్టణం అభివృద్ధి కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకునే దానికోసం చర్చించి నిర్ణయాలు చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చినటువంటి నాయకులందరికీ, ఉపన్యసించిన నాయకులందరికీ ధన్యవాదాలు. అలాగే హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందని చెప్పని అనేక మంది మాట్లాడుతుంటారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లోనే ఉంటుంది. అంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీ నినాదాన్ని
చెప్పుకొని ఈ పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా ప్రజలకు మధ్యలో మోసం చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ సోషల్ సిద్ధాంతాన్ని ఆవిడ కాంగ్రెస్ మా సొంత సోషల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సోషల్ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఇన్ని రకాలుగా అదొక పార్టీ మనకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ తర్వాత కాలంలో జనతా పార్టీ, ఆ తర్వాత కాలంలో ఈరోజు బీజేపీ కూడా అదే విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రజల్ని ఎంతకాలం మభ్యపెట్టలేము. ప్రజల యొక్క కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారం కానంత కాలం ప్రజలు కొంతకాలం అయితే మభ్యపెట్టగలుగుతాం. కానీ అదే చెప్తారు కదా, కొంతకాలం కొందరిని, కొంతకాలం పూర్తిగా అందరినీ కూడా మనం మభ్యపెట్టచ్చు, కానీ ఎల్లకాలం అందరినీ మభ్యపెట్టలేము అని చెప్పింది. అలా ఏదో ఒక రోజున ఖచ్చితంగా కష్టజీవుల పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ విజయం సాధించింది. ఈ దేశ సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ మనకు సరైన మార్గాన్ని చూస్తుంది. ఆ మార్గంలో మనం అందరం ప్రయాణించాలని చెప్పి మన ముందు తెలంగాణ పోరాట చరిత్ర ఉంది. తెలంగాణ పోరాట చరిత్ర ప్రారంభం కేవలం ఐలమ్మ నీ బాంఛం ధర అని చెప్పేటువంటి బ్రతికేటువంటి ఐలమ్మ ఎందుకు కట్టాలరా నీకు కప్పమని చెప్పి ఎందుకు ఇవ్వాలా నా ధాన్యాన్ని నీకు ఇవ్వాలని చెప్పని జమీందారు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాటమే కొన్ని లక్షల ఎకరాల భూ పంపిణీకి దారితీసింది. బానిసత్వం పోయేదానికి దారితీసింది. 3000 మంది కమ్యూనిస్ట్ యోధులు, విప్లవకారులు ఆత్మత్యాగం చేశారు. అట్లాంటి ఉద్యమాలు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలలో ఉన్న సమస్యల యొక్క ఆందోళన, ఆవేదన అలా ఉంటుంది. అది చిన్న నిప్పురవచాలు పెద్ద దావానంలాగా వెళ్ళిపోవడానికి ఎంతో కాలం పట్టదు. అందుకని ఇప్పుడేదో కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయిందని చెప్పిన వాళ్ళందరూ ఒకసారి చరిత్రను చూసుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి. చరిత్రను తెలుసుకొని మాట్లాడితే మంచిదని. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని కాదు, మనం ఎప్పుడు నిరంతరంగా వెనుకబాటు పట్టినా కూడా ప్రజలతోటే ఉంటాం, ప్రజల సమస్యల కోసం పరిష్కారం చేస్తాం. ఎప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ సమస్యల పరిష్కారానికి దిశించడానికి అటువంటి కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసడానికి, మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనందరూ కూడా కృషి చేయాలని, అందరూ అందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే ధన్యవాదాలు సెలవిస్తున్నాను. దేశంలో పార్టీలు ఎలా పుట్టాయో కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వివిధ కారణాల వల్ల, వివిధ సిద్ధాంత విభేదాల వల్ల చీలికైంది. అయినా ఎన్ని చీలికలైనా కమ్యూనిస్టులు అనేవాళ్ళు పేదల గురించి, కష్టజీవుల గురించి, అనగారిన జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పోట్లాడుతుంది. చిన్న శక్తి అయినా అది ఒక నిర్మాణంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజల తాలూకా బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధను తమ శక్తి మేరకు, అన్నీ మేము చేసేస్తాం కాదు, అన్నీ కమ్యూనిస్ట్ పార్టీ చేసేస్తున్నాం, తమ శక్తి మేరకు ఆందోళన చేసి ప్రజలకు కొంత ఊరట కలిగించాలని చెప్పి చేస్తుంది. తమ సమాజం మారాలని ఎక్కడో ఇప్పుడు చైనాలాగో, లేదంటే వియత్నాంలాగో, లేకపోతే క్యూబాలాగో అటువంటి సమాజం రావాలనే ఆంక్ష ఉంది. కానీ అది సాధించడం అంత ఈజీ అనేది కాదు. అలాగే చాలామంది అనుకున్నారు శ్రీలంకలో కూడా మనటి వరకు రాజపక్ష వాళ్ళంతా కూడా ఏ రకంగా పరిగెట్టారో చూసాం. అక్కడ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే శ్రీలంక దేశానికి నాయకత్వం వహించారు. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు వస్తే ఈరోజు మొదనస్థ పాలన ఉన్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 11 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఈరోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయాడు. ఆయన కొన్ని సంస్కరణలు తెచ్చాడు. ఆ రోజు కమ్యూనిస్టుల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం నడిచింది. కానీ ఈరోజు కమ్యూనిస్టులు కానీ పేద ప్రజల గురించి మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా ఒక ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సాయిబాబా అని ఆయన 2 కాళ్ళు పనిచేయవు, హ్యాండిక్యాప్డ్గా ఉంటాడు. ఆయన్ని జైల్లో పెట్టి ఆయన టెర్రరిస్ట్ అన్నట్టు ఆయన బలవంతంగా ఆయన చనిపోయేటట్టు ఈ ప్రభుత్వం చేసింది. కనుక ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తమ శక్తి మేరకు చేస్తుంది. ఏప్రిల్ జరిగే మహాసభ జయప్రదం చేయాలని కాంక్షిస్తూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా జెండా ఆవిష్కరణలు జరిగాయి. ఈరోజు ఈ జెండా ఆవిష్కరణలో కూడా మీరు అందరూ పాల్గొన్నందుకు సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ